22 అంతర్వేది నుంచి ప్రారంభించి అన్నమయ చైతన్య రథయాత్ర 11.5 లక్షల సంతకాలంటే మనకి ఇంత వస్తాయి. వాటిని పుస్తకాలుగా కుట్టించి ఒక రథంలో పెట్టి అన్నమయ చైతన్య రథయాత్ర అనేటువంటి దాన్ని స్వామివారు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల కిలోమీటర్లు దాన్ని గ్రామాన ప్రతి పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వందల ఆలయాల్లో అర్చనలు చేయిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ గ్రామాన జాగృతి తీసుకొచ్చి ఇలా జరిగిందనే విషయాన్ని కూడా మీరు ఎవరు చెప్పలే. గ్రామాన చెప్పింది మేము. ఆ 11.5 లక్షల సంతకాలని టీటీడీకి ఇచ్చింది మేము. టీటీడీకి మళ్ళా పదే మంత్రులకి వాళ్ళకి రిమైండ్ చేసింది మేము. ప్రభుత్వం మారిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళు చెప్పిన వినకపోవడంతో ఖచ్చితంగా మళ్ళీ 2వ దఫా అన్నమయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నది కూడా మేమే. మీరు అంతా ఎక్కడ ఉన్నారు అప్పుడు? అన్నమయ్య ముఖ్యమైన వ్యక్తి కాదు, మీకు తెలియదా? దానికి సంబంధించి మేము చెప్పినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదే. ఆ ఉద్యమం జరుగుతుందని తెలిసిన తర్వాత మీ దృష్టిలో ఉన్న తర్వాత కూడా మీరు దాని ఎప్పుడు ఖండన ప్రకటన కూడా చేయలేదే. ఒక చిన్న అర్జీ కూడా ఇవ్వలేదే. మీరు హిందువులం మేం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేవిధంగా స్వామివారు ఎన్ని హైందవ భక్తి కళా సమ్మేళనాలు పెట్టారు. ఎన్ని భక్తి కళ వారికే గుర్తుండదేమో. యాదగిరి గుట్ట దగ్గర అఖండ హరినామ సంకీర్తనం జరుగుతుందంటే ఇవాళ తిరుపతిలో కానీ యాదగిరిగుట్టలో కానీ ఇంకా బయట రాష్ట్రాల్లో అనేక గుళ్ళలో స్వామివారు చేసినటువంటి పని ఏమైనా చిన్న పని అనుకుంటారా మీరు? ఏమీ లేకుండా ఒక యూట్యూబ్ పెట్టుకుని, ఏమీ లేకుండా ఒక బొట్టు పెట్టుకుని కేకలు పెట్టి కొట్టేస్తే హిందూ అయిపోతావా? మరి పనులు చేసిన వాళ్ళంతా ఏం కావాలి? అదేవిధంగా సనాతన కాహళి పేరు మీద ఇప్పుడు 22 సభలు జరిగినాయి. ప్రతి నెల ప్రసంగాలు. ఏమన్నా సామాన్యులు వచ్చి మాట్లాడారండి? దాంట్లో ఎంతమంది పెద్దలు వచ్చి ద్వైతానికి, అద్వైతానికి, విశిష్ట అద్వైతానికి, అచల సాంప్రదాయానికి, సాయిబాబా సాంప్రదాయానికి, భగవద్గీతకి ఎంతమంది ప్రముఖులు, మహానుభావులు నెట్లో ఉన్నాయి చూడండి మీరు. మేము చేసినటువంటి రథయాత్ర వివరాలు మా యూట్యూబ్ ఛానల్లో, జయభారత్ మూవ్మెంట్ ఛానల్లో మీరు వెళ్ళి చూస్తే కనిపిస్తాయి. ఊరిన ఏ విధంగా రథం వెళ్ళిందని. మేము ఏమాటన్నా మేము చెప్తున్న విషయాలకి సాక్ష్యాధారాలతో సహా మేము ముందు నుంచి మాట్లాడుతున్నాం. మేము సనాతన కాహళి పేరు మీద ఒక సెక్షన్తో సంబంధం లేకుండా మేము ప్రసంగాలు వాస్తవం కాదా? విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మతం అనే పేరు మీద భాస్కర ఆడిటోరియంలో 2024లో భారీ ఎత్తున హిందూ సమ్మేళనం జరిపించినటువంటి విషయం వాస్తవం కాదా? శ్రీ రంగరాజన్ గారి దగ్గర నుంచి ఎంతమంది ప్రముఖులు దానికి హాజరయ్యారు? అనేక సాధువులు, అచల గురువులు, పెద్దలు, ఎన్ని సంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. చూడండి, రికార్డు తీసి మీకు అర్థమవుతుంది. నా భూతో నా భవిష్యత్తు 2 తెలుగు రాష్ట్రాలు అటువంటి హిందూ సమ్మేళనం. అటువంటి హిందూ సమ్మేళనాన్ని మళ్ళీ మేము ఈ విజయదశమికి 2 రోజులు ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే చరిత్రని నిర్మించడమే కాదు, చరిత్రని కొనసాగిస్తాం, చరిత్రని నడిపిస్తాం, చరిత్రని మారుస్తాం. మేము ఇటువంటి పనులు చేస్తున్నటువంటి సంస్థ స్వామివారి మీద చిలుకూరు బాలాజీ టెంపుల్లో ధూర్తులు, ఇక నీలాంటి ధూర్తులే నిన్న చేసినాడు. అటువంటి నీచులు స్వామివారి రంగరాజన్ గారి మీద పూజ్యులు, ఎవరైనా శత్రువులు మిత్రులు సైతం నమస్కరించి తల వంచేటువంటి మహానుభావుడైన ఆయన పైన భౌతిక దాడికి పాల్పడినప్పుడు మా సంస్థలు అక్కడికి వెళ్ళి మాట్లాడటమే కాకుండా మరి ఎల్బీ నగర్లో వేదనాదం శాంతివాదం అనే పేరు మీద అద్భుతమైనటువంటి వేద సూక్తాలు అవన్నీ ఉన్నాయని కూడా మీకు తెలియదు. గొప్ప శాంతిని, గొప్ప నాసదే సూక్తం కానివ్వండి, మధు సూక్తం కానివ్వండి, సృష్టి సూక్తం, అన్ని సూక్తాలని కూడా చక్కగా దానిపైన ఒక చక్కటి లిస్టు వేసుకుని పండితుల్ని రప్పించి వేదనాదం శాంతివాదం అనే పేరు మీద అద్భుతమైన కార్యక్రమం మేము చేశాం. ఈ సమాజానికి ఇవాళ ధార్మికమైనటువంటి గొప్ప విలువలు అందాలి అనే పట్టుదలతో మేము పనిచేస్తాం. మీరు చేశారా? అంటే అవతల వాళ్ళని తిడుతూ కూర్చుంటే, దాడులు చేస్తూ కూర్చుంటే అది హిందూ మతాన్ని రక్షణ మీరు అనుకుంటున్నారు. హిందూ మతం యొక్క పరువు తీయడం మీరు చేసే పని. మీకు హిందూ విలువలు అర్థం కాలే. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వస్తాను. మాకు హిందూ మతం పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి నిష్ఠ, నిబద్ధత, ప్రేమ, భక్తి, గౌరవం సమస్తం ఏదైతే కానీ అవి సమున్నతమైనవి, మీరు ఊహించలేనివి, మీరు వెనక్కి తిరిగి చూడలేనివి, మీరు తల ఎత్తి కూడా చూడలేనివి. అటువంటి హిందూ సంస్థకి, అటువంటి హిందూ విలువలకు కట్టుబడి పనిచేస్తున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. మీ తొకల దాడులకి భయపడేవాళ్ళం కాదు, ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధపడి పనిచేసేటువంటి మనుషులం మేము. మా ధర్మం మాకు అదే నేర్పించింది.
అదేవిధంగా మిత్రులారా, నిన్న జరిగినటువంటి బీఆర్కే న్యూస్లో, సోదరుడు మధు ఇక్కడే ఉన్నాడు, నిన్న బీఆర్కే న్యూస్లో జరిగినటువంటి దాని యొక్క నిజాల గురించి నేను చెప్పాలి. అది అందరి ముందు స్పష్టంగా యూ కెన్ జస్ట్ గో అండ్ బ్రౌజ్. మీరు మీ సెల్ ఫోన్లో తీస్తే కనిపించేటువంటి విషయాలు ఇవన్నీ. ఎక్కడెక్కడ కాశీనాయన క్షేత్రం అనేది కూలిపోయినప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరు? కాశీనాయన జ్యోతి క్షేత్రం అనే దాని మీద దాడి చేసి రాజకీయాలకి మతాన్ని వాడుకునేటువంటి సిగ్గులేని మనుషులారా, ఇది దౌర్భాగ్యం. ఇది మాకు మొహమాటం లేదు, భయం లేదు, మేము ఓపెన్గా చెప్తాం. హిందూ మతాన్ని, ఇస్లాంని, క్రైస్తవాన్ని, దేనైనా కూడా రాజకీయాలకి వాడేటువంటి వాడంత పాపి ఇంకొకటి లేడన్న ఉద్దేశం. కుర్చీలు ఎక్కడం గురించి మతాన్ని ఉపయోగించుకునే వాడంత పాపిష్టి మనిషి మరొకటి లేడు. నీకు ఏ అర్హత లేదు మాట్లాడడానికి.